చల్లటి వాతావరణం, నల్లటి మబ్బులు, చిటపట చినుకులు పడుతూ ఉంటే అలా పానీపూరి తిని వర్షంలో తడుచుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే ఆ మజానే వేరు కదా. కానీ ఈ వర్షాలతో ఇబ్బందులు కూడా ఉన్నాయండోయ్. అదేంటంటే మనం ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు ఉన్నట్టుండి వాతావరణం మారిపోతుంది. మబ్బులు కమ్ముకుని చీకటైపోతుంది. ఒక్కసారిగా వర్షం తన్నుకుని వస్తోంది. ఆ సమయంలో బయటికి రావాలంటేనే భయం వేస్తోంది. ఒక్కసారిగా ముంచెత్తిన వరదలు, మునిగిపోయిన కాలువలు, గంటల కొద్దీ ఆగని వర్షం. ఇలా వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆ సమయంలో జనం ఇబ్బందులు అంతా ఇంతా కాదు బాబోయ్. ఒకవైపు చిరాకేస్తూ ఉంటుంది, ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ ఈ వానదేవుడు శాంతించడు, ఇంకా విజృంభిస్తూనే ఉంటాడు. ఇలా ఎందుకు చేస్తాడు? వరుణుడు నీపై పగబట్టాడా? ఈ భారీ వర్షాలకు నష్టపోతుందెవరు? వాతావరణ మార్పులే ఈ విపత్తుకు కారణమా? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రకృతి కల్లోలానికి అసలు కారణం భూమి వేడెక్కడం. అవును, ఎందుకంటే ప్రతి ఏడాది ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి. సూర్యుడి నుంచి భూమికి వచ్చే వేడి సాధారణంగా కొన్ని మార్గాల్లో తిరిగి అంతరిక్షంలోకి వెళ్తుంది. కానీ ఇప్పుడు వాతావరణంలో ఎక్కువగా ఉన్న గ్రీన్ హౌస్ వాయువులు ఆ వేడిని బయటకు వెళ్లనివ్వడం లేదు. దీని కారణంగా భూమి మునుపటి కన్నా వేడిగా మారిపోతుంది. భూమి వేడిగా మారినప్పుడు సముద్రాలు, నదులు, చెరువులు అన్నీ వేడెక్కిపోతాయి. అప్పుడు ఆ నీటి నుంచి ఆవిరి ఎక్కువగా ఎగిరిపోతుంది. మనం ఎప్పుడూ అనుభవించే తేమ అదే. ఆ తేమ ఆకాశంలోకి చేరి మేఘాలుగా మారుతుంది. ఈ మేఘాలు ఒక్కచోట ఎక్కువగా పేరుకుని కిందికి వర్షంగా కురుస్తాయి. భూమి వేడి పెరిగితే ఆకాశంలో తేమ కూడా పెరుగుతుంది. తేమ పెరిగితే మేఘాలు ఎక్కువగా ఏర్పడతాయి. మేఘాలు ఒక స్థాయికి మించి దట్టంగా మారినప్పుడు అవి ఒక్కసారిగా కిందకి దూసుకొస్తాయి. అదే ఉగ్రవర్షం. అంటే భూమి ఎక్కువగా వేడెక్కినప్పుడు ఆ వేడిని తగ్గించుకోవడానికి ప్రకృతి ఎక్కువగా నీటిని ఆవిరిగా మారుస్తుంది. ఆ ఆవిరి చివరికి మన మీదే వర్షంగా కురుస్తుంది. అందుకే వర్షాల సంఖ్య మాత్రమే కాదు, తీవ్రత కూడా ఏటేటా పెరుగుతోంది. మరోవైపు ప్రతి ఏడాది రుతుపవనాల వ్యవధి మారుతోంది. 1971 నుండి 2020 మధ్యకాలానికి సంబంధించి శాస్త్రవేత్తల అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఈ కాలంలో నైరుతి సీజన్ దశాబ్దానికి సగటున 1.6 రోజుల చొప్పున పెరిగింది. దేశంలో నైరుతి రుతుపవనాల సగటు కాలం 10 రోజుల గ్యాప్తో 139 రోజులుగా గుర్తించారు. ఇది 1972లో అత్యల్పంగా 118 రోజులుగా ఉంది. 1974లో అత్యధికంగా 158 రోజులుగా రికార్డైంది. ఈ పెరుగుదలకు వాతావరణ మార్పులు ప్రధాన కారణం. మరోవైపు వర్షాకాలం పెరిగినట్లు కనిపించినా వర్షాలు మాత్రం ఒక ఫ్లోలో కురవడం లేదు. అయితే కుండపోత లేకుంటే భారీ వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటు నైరుతి రుతుపవనాలు దాదాపుగా 13 రోజుల వ్యత్యాసంతో 71 రోజుల్లోనే దేశమంతటా విస్తరిస్తున్నాయి. ఈ 71 రోజుల్లో దేశ వార్షిక వర్షపాతంలో 49% వర్షం కురుస్తుంది. రుతుపవనాల ఆగమనం, విస్తరించే తేదీలు పంటల దిగుబడిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక నైరుతి ఆగమనం, ఉపసంహరణ తేదీలతో పాటు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్ నినో రుతుపవన వర్షపాతాన్ని ప్రభావితం చేస్తోంది. నైరుతిలో వర్షాలు తగ్గడానికి ఎల్ నినో, అధిక వర్షాలకు లానినా కారణమవుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. లానినా ఏర్పడితే దేశం నుంచి రుతుపవనాలు ఆలస్యంగా వాకౌట్ అయినట్టు అధ్యయనాల్లో తేలింది. ఇలా అడ్డదిడ్డంగా వాతావరణ పరిస్థితులు ఉండడమే ప్రస్తుత ఫ్లాష్ ఫ్లడ్స్కు ప్రధాన కారణంగా తెలుస్తోంది.